ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా పండగ చేసుకుని నిరుపేద కుటుంబాలకు 1 కేజీ అరిసెలు 1 కేజీ చెక్కలు పంపిణీ చేసినట్లు దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో సుమారు 6,000 కుటుంబాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా తగిన సహాయ సహకారాలు అందజేశామని వారు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు సేవలు అందించిన వారందరికీ పండుగ సందర్భంగా అరిసెలు చెక్కలు అందజేశామని తెలిపారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకొని ప్రజలంతా సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందని చింతమనేని తెలిపారు. ప్రజలంతా ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొని కుటుంబాలు సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కూడా డబ్బులు వేయడానికి లిస్టుని ప్రభుత్వం వారికి పంపడం జరిగింది. మరి అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అటు అమరావతి రాజధాని దగ్గర నుండి ఇటు పోలవరం వరకు కూడా ప్రతి ఒక్క మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మరి వాళ్ళ యొక్క మంత్రివర్గం, అధికారులు అందరి భాగస్వామ్యంతో మరి శరవేగంతో రాష్ట్రం ముందడుగు వేస్తూ ఉంది. దానికి మీ అందరి యొక్క సహకారం ముఖ్యంగా అవసరం. కొంతమంది ఊసిపోక జనంలో ఎలా ఎల్లాలో చేయటం, పవిత్రమైనటువంటి దేవాలయాల దగ్గర వీళ్ళ యొక్క ఏదో రకంగా సమాజంలో సంఘంలో అశాంతిని నెలకొల్పడానికి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడి యొక్క విపరీతమైనటువంటి అనుభవంతో ప్రతి దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. రాబోయే 20 సంవత్సరాల వరకు ఈ కూటమికి ఎదురలేదు, తిరిగే లేదు. ఇంత స్వేచ్ఛ, ఇంత ఈ రకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో రావడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఈ ప్రజానీకానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే మా నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా కుటుంబ కూటమి నాయకులు, మా కార్యకర్తలు